ఆరోగ్యవనం ఛానల్‌కి మీ భాస్కర్ స్వాగతం. ఇంకొక ఉద్దేశ్యం, కల ఈ స్ ఈ ఆరోగ్యవనానికి ఇంతకు ముందులాగే స్కూలు పిల్లల్ని తీసుకొచ్చి, స్కూల్ మేనేజ్‌మెంట్‌లకి తెలియపరిచి, వాళ్ళని తీసుకొచ్చి, ఇక్కడున్న చెట్లు, చేమలు అన్నీ చూపిస్తూ, పొద్దున ఒక బ్రేక్‌ఫాస్ట్ ఇక్కడ తయారు చేసి, పొద్దున్నే ఒక అల్పాహారం వండి, ఆ వ వండుతున్నంత సేపు పిల్లలు అందులో ఏమేం వాడుతున్నారు? ఎందుకు వాడుతున్నారు? వాటి ఉద్దేశ్యం ఏంటి? వాటి ఆరోగ్యపు రహస్యాలేంటి? అన్నవి డిస్కస్ చేసుకుంటూ వండేసి, అది తిని, తర్వాత తోటలో ఉన్న చెట్లు, చేమలన్నీ చూసి, మళ్ళీ వచ్చి ఇక్కడ మధ్యాహ్నం భోజనం చేసి, ఒక గంట, 2 గంటల సేపు పాటలు, పద్యాలు, ఆహ్, ప ఒక చిన్న చిన్న కథలు ఏమైనా చెప్పుకుంటూ ఎంజాయ్ చేసి, సాయంత్రం ఒక స్నాక్ తిని వాళ్ళ ఇంటికెళ్తే, ఒక రోజంతా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో రకరకాలైన విషయాలు నేర్చుకుంటూ, అదే విధంగా వాళ్ళు ఎంజాయ్ చేసేందుకు వీలుగా, వాళ్ళకి ఆనందంగా గడిపేందుకు వీలుగా, స్కూల్లో లాగా బూట్లేసుకొని 24 గంటల్లో 12 గంటలు ఉండకుండా, ఇక్కడ హ్యాపీగా వాళ్ళు దుంకి, ఎక్కి, చెట్లెక్కి దూకటానికి గూడా వీలున్న పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఎంజాయ్ చేసే పరిస్థితి ఉంటుంది. అట్లాగే మనం గనక టెలిస్కోప్‌లు పెట్టడం జరిగితే, వీకెండ్‌లో వాళ్ళొచ్చి రాత్రిపూట వాళ్ళు సా ఎస్ట్రానమీ, చుక్కలు, చంద్రుడు చూస్తూ గడిపి, పొద్దునంతా గూడా వాళ్ళు తోటలో గడిపే అవకాశం గూడా ఉంటుంది. ఇది స్కూల్ కరిక్యులమ్ తోటి క్లాష్ కాకుండా, వాళ్ళకి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చేకూర్చి, నేర్చుకునేందుకు వీలుగా ఒక మంచి పనిగా మనం పరిగణించి, ఈ తోటని వాడుకుంటే బావుంటుందన్నది ఒక కల. అలాగే ఈ తోటలో ఉన్న 7, 8 బెడ్‌రూమ్‌లలో 30 మంది వరకు ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఎవరైనా కార్పొరేట్స్ గానీ, ఎవరైనా ఎగ్జిక్యూటివ్స్ గానీ, ఓ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గానీ, లేకపోతే వాళ్ళ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ గానీ, లేకపోతే వీకెండ్ రిక్రియేషన్ ప్రోగ్రామ్ కింద ఒక 3 మంత్స్‌కోసారి, 6 మంత్స్‌కోసారి రకరకాల ప్లేసెస్‌కి వెళ్తూ ఉంటారు. అట్లా ఇక్కడికొచ్చి ఒక రోజు, రోజున్నర, 2 ఉండి, సాటర్‌డే నాడొచ్చి సండే నైట్ వెళ్ళటం అట్లా జేసి, వాళ్ళందరూ కలిసి ఒక బాండింగ్ సెషన్‌గా గూడా ఈ ప్రదేశాన్ని వాడుకునేందుకు వీలుంటుంది. అట్లా తయారు చేశాను. కాబట్టి ఇది గూడా ఒక మంచి అవకాశంగా ఉంటుంది. ఈ పక్కనున్న మన హైదరాబాద్ సిటీలో ఉన్న పొల్యూషను, దాంతో పాటు అక్కడున్న జనసాంద్రత వలన ట్రావెలింగ్‌కి కలిగే ఇబ్బందులు, వాటన్నిటిని రోజు చూస్తూ ఉండేవాళ్ళు ఒక 2 రోజుల పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచిగా, ఆనందంగా గడిపే అవకాశం ఉండేటట్టుగా దీన్ని నేను నిర్మించాను. ఇది నా కల.